హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక వ్లాగ్ అనమాట. ఇంక ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్. ఈ వ్లాగ్ అనేది మార్నింగ్ నుంచి రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నా. తర్వాత సడన్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి కూడా మీతో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఉదయాన్నే హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నా. ఇంకా మనకి ఈ సీజన్ అంతా కూడా మిగిలిన కషాయాలు వాటికన్నా కూడా చక్కగా హాట్ వాటర్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇది నిన్నటి ఇడ్లీ పిండి అనమాట, అంటే రాగి పిండి కూడా కలుపున్నాను, కొద్దిగా మిగిలింది. ఇంకా అదైతే సరిపోదు కదా అనేసి నైటే పెసలు, తర్వాత పెసరపప్పు, కొద్దిగా బియ్యం కలిపి అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి మొత్తం కూడా పెసలు అనుకోండి కొంచెం మెత్తగా వస్తాయి, తర్వాత పొట్టు ఎక్కువ ఉంటుంది కదా, పిల్లలు పెద్దగా ఇష్టపడరు. అదే హాఫ్ మనము పొట్టు ఉన్న పెసలు ఇంకా హాఫ్ మామూలుగా పప్పు చేసుకుంటాం కదా, ఆ పెసరపప్పు వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. దీంట్లో కొద్దిగా మనము అల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అరుగుదల కూడా ఉంటుంది. మనకి పెసరపప్పు కొద్దిగా అరగడానికి టైం పడుతుందన్నమాట. అందుకే మనం పెసరట్టు తిన్నప్పుడు తొందరగా ఆకలేదు. ఇంకా ఇడ్లీ తర్వాత అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే నేనైతే ముగ్గు వేయాలి బయట. ఇలా సింపుల్గా వేసేసుకున్నాను అనమాట. ఈ ర్యాంప్ మీదే, కింద అయితే రోడ్ అసలు బాగాలేదు, ఇంకా అక్కడ వేయడం కుదరదు అనమాట, అసలు నీళ్ళన్నీ కూడా నిలబడిపోతాయి. ఇంకా అందుకని ఇలాగే సింపుల్గా వేసుకుంటూ ఉంటాము. ఇంకా ఇది వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్ ప్యాన్, అతుక్కోకుండా బాగా వస్తాయి. మనం జస్ట్ ఆనియన్ రుద్దేసి ఒక 2-3 సార్లు బాగా ఫస్ట్ వేసిన దోశలు ఒక 4 అలా బారావు, తర్వాత మిగిలినప్పటి నుంచి కూడా బాగా వస్తాయి. ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను, ఇది కాస్ట్ ఎంత, ఎక్కడ తీసుకున్నా అనేది. ఇంకా దీంట్లో ఇది వచ్చేసరికి నాకు 1600 పడింది అనమాట ఈ ప్యాన్ అనేది. ఇంకా నేనైతే పెసరట్టు వేసేసుకుంటున్నాను. మనకి పెసరట్టు అనేది మనకి దోశపిండి లాగా మరీ స్మూత్గా చాలా పలుచగా ఉంటే అసలు రాదనమాట. కొంచెం బరగ్గా కొద్దిగా వాటర్ అనేది తక్కువగా వేసుకొని చేసుకుంటేనే మనకి కొంచెం క్రిస్పీగా మరీ మెత్తగా రాకుండా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మనము ఒక్కసారిగా వెయిట్ తగ్గాలని చెప్పేసి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే టిఫిన్స్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుందన్నమాట. మనం ఉదయం ఎంత తిన్నా పర్లేదు, కానీ నైట్ అనేది తగ్గించుకొని ఎర్లీగా ఒక 6-6:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. టిఫిన్ని మాత్రం అసలు ఎవ్వరు కూడా స్కిప్ చేయకూడదు, నచ్చినట్టు అన్నీ కూడా తినేయచ్చు అనమాట. ఇంక ఇక్కడ దివాన్ మీద ఆ దిండ్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ బెడ్ మీద పెట్టేశాను. ఇంకా అక్కడ పడుకోవడానికి కొంచెం దిండ్లన్నీ ఉన్నాయనుకోండి, పడుకోవడానికి అడ్డం అవుతుంది కదా అనేసి ఇలాగా. ఇంకా ఒక దిండు అయితే ఇక్కడ వేసాను దివాన్ మీద, చక్కగా టక్కన పడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనేసి. ఈరోజు హాలిడే అనమాట స్కూల్కి, ఇంకా అందుకనేసి ముందు టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. కొద్దిగా తలనొప్పిగా ఉంటే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని మనకి బాగా మసాజ్ చేస్తాం కదా, ఒకవేళ మనకి మసాజ్ చేసే వాళ్ళు లేరనుకోండి, దువ్వాన్తోనే ఒక 10-15 మినిట్స్ లావుగా ఉంటుంది కదా దువ్వాన చిక్కు తీసుకునేది, దాంతో కనుక మనం బాగా దువ్వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆయిల్ మొత్తం కూడా స్కాల్ప్కి పట్టేసి మనకి కూల్ అయిపోతుంది అనమాట హెడ్ అంతా కూడా. అప్పుడు కొంచెం తల తిరగడం, తలనొప్పి అంతా కూడా తగ్గిపోతుంది. ఇంక ఇక్కడ మామూలుగా స్కూల్ ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ క్లీనింగ్ అంటే ఎక్కడొక్కడ సర్దడం అప్పుడు పెట్టుకుంటానమాట. ఇంకా హాలిడే అప్పుడైతే ఫస్ట్ ఈ వర్క్ చేసుకొని ఆ తర్వాత టిఫిన్ వంట అవైతే చేసుకుంటూ ఉంటాను. ఇంకా హాల్ మొత్తం కూడా ఎంత సర్దినంతసేపే పిల్లలు ఇంట్లో ఉంటే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు బొమ్మలు అని చెప్పి వేసేస్తూ ఉంటారు కదా, ఇంకా మాకు కూడా అంతే. కాకపోతే మరీ చిన్న పిల్లలు అయితే కాదు కాబట్టి కొంచెం పర్వాలే, బాగానే ఉంటుంది. ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టాలి తెచ్చి బయటవన్నీ కూడా. ఏంటి సడన్గా వ్లాగ్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? నాకే సడన్గా అనిపించింది అనమాట. అప్పటికప్పుడు మనకి ఉదయం ఒక 11 అంతా కూడా అనుకొని సాయంత్రం 6 తర్వాత ఇంకా పాలు పొంగించడం అయితే చేసాము ఇంట్లో. ఇంకా సడన్గా అనుకునేసి సడన్గా చేయాల్సి వచ్చిందనమాట. లేదంటే మనకి ఒక 1 మంత్ తర్వాత చేసుకోవచ్చులే. ముందు అంటే ఇది వచ్చేసరికి ఫ్లాట్ అనమాట, అపార్ట్మెంట్.
ఇంకా దాంట్లో ఇది ఓల్డ్ ఫ్లాట్ అయితే తీసుకున్నాం మేము. ఇంకా ఓల్డ్ అంటే మనకి కొన్ని ఇదైతే ఉంటుంది కదా, మనకు నచ్చిన విధంగా మార్చుకోవడం, తర్వాత పెయింట్లు వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా అవన్నీ చేసుకునేసి ఆ తర్వాత కొద్దిగా ఏదైనా పూజ అలాంటిది, అంటే ఇది ఓల్డ్దే కాబట్టి పెద్ద హడావిడి హంగామా ఏం లేకుండా సింపుల్గా పూజ అయితే చేసుకొని వెళ్దాము అనుకున్నాము. కానీ మనం అనుకున్నట్టు ఎప్పుడు కూడా ఉండదు కదా లైఫ్లో. ఏదైనా సరే అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే అది లైఫ్ అయితేనే కాదు. ఇంకా అందుకనేసి ఇంకా సడన్గా మరలా పనులు చేసుకోవచ్చులే, ముందు పాలు పొంగించేసుకొనేసి మంది అనిపించుకుంటే ఆ తర్వాత నిదానంగా అయినా చేసుకోవచ్చు అని చెప్పి ఒక 1 అవర్లో ఒక 10 మినిట్స్లోనే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా 11 అప్పుడు అలా తీసుకొనేసి ఇంకా సాయంత్రం 6కి అంతా కూడా ఇలాగైతే చేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా మామూలుగా మనం ఎక్కడ ఏది చిన్న కార్యక్రమం అయినా సరే మామిడి ఆకులు అనేది కట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా ఇలాగా ఇంకా పూలమాలలు తెచ్చి అదంతా లేదనమాట. జస్ట్ చామంతి పూలే ఇంకొక 6 మూరలు అలా తెచ్చేసి వాకిలికి కూడా ఇలా తోరణంలాగా కట్టేసుకున్నాము. ఇంకా మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా పూజారి వాళ్ళు, వాళ్ళని అడిగితే ఇంకా ఇది సింపుల్గానే చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇంటి ముందు టెంకాయ కొట్టుకొనేసి ఇంకా పటాలు పెట్టుకొని కొత్తగా అయితే తెచ్చుకున్నాము. ఇంకా మందే కదా, అదే రెంట్ అయితే 100 పటాలను తీసుకెళ్ళొచ్చు. ఇంకా మంది ఓన్ది కాబట్టి ఇంకా పటాలు అప్పటికప్పుడు వెళ్ళి కుందెన్లు పటాలు అవైతే తీసుకొని వచ్చానమాట సడన్గా. అదిగాక సండే అనమాట, ఆ రోజు షాపులు కూడా లేవు. ఇంకా నెల్లూరు మొత్తం కూడా తిరిగాము. ఇంకా ఫైనల్లీ ఇంకా లేవు, ఉన్నవే ఇంట్లోవే తీసుకెళ్దాము అనుకుంటున్నాము. ఇంకా ఒక షాప్ అయితే కనిపించిందనమాట. అది అప్పుడే మధ్యాహ్నం 3కి ఓపెన్ చేశారనమాట. మేము కూడా ఆ టైంకి అలా వెళ్ళాము. ఇంకా ఉన్నవి వాటిలోనే సెలెక్ట్ చేసుకొని ఇంకా తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా మాకేంటంటే సండే అంటే తెలిసిందే కదా, షాపులు అయితే ఉండవు. మెయిన్ బజారులో కూడా ఉదయం అయితే అస్సలు ఉండవు. ఇంకా మధ్యాహ్నం నుంచి ఒక 3 అలాగా అప్పటి నుంచి ఇంకా ఎవరైనా 1 అర ఓపెన్ చేస్తూ ఉంటారు. బయలకి ఏంటంటే ఇంకా అప్పుడు ఓపెన్ చేశారనమాట. ఇంకా తిరిగి ఇంకా లేవు అని వచ్చేస్తూ ఉంటే ఇంకా ఆ షాప్ అయితే ఓపెన్లో ఉన్నింది. ఆ డోర్స్ అనేవి అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళేసి టకటక తీసుకునేసి ఇంటికి వచ్చేసరికి 5:30 అయిపోయింది. ఇంకా మిగిలినవన్నీ కూడా సర్దేసుకొనేసి ఇంకా 6కి అయితే వెళ్ళిపోయి పాలు పొంగించుకున్నాం అనమాట. ఇంకా మిగిలిన పూజ సామాన్లన్నీ కూడా ఏం తీసుకోలేదు, జస్ట్ కుందీలు మాత్రమే తీసుకున్నా. చిన్నవి ఎలాగో పాతే ఉన్నాయి, ఇంకా కొత్త ఒకటి పెద్దదిగా ఉంటుంది కదా అనేసి ఇలా అయితే తీసుకున్నాం అనమాట. ఇలా అయితే అనుకోకుండా గృహప్రవేశం అలా జరిగిపోయింది. ఎవరినైతే ఏం పిలవలేదన్నమాట. ఇంకా మనం పాలు పొంగించిన తర్వాత అదే దాంట్లో ఇంకా పొంగల్ కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం మామూలుగా అద్దింట్లో చేరేటప్పుడు ఏ విధంగా చేసుకుంటామో సింపుల్గా అలాగే చేసుకున్నాం. కాకపోతే ఇంకా కుందెన్లు పటాలు, తర్వాత పాలు పొంగించే గిన్నె, పొంగల్ గిన్నె, ఇవి మాత్రం కొత్తవి అయితే తీసుకున్నాము. ఇంకా ఈ శారీ వచ్చేసరికి ఆగస్టులో వరలక్ష్మి వ్రతం పటాల దగ్గర పెట్టుకున్నా, ఇది ఇంతవరకు కట్టుకోలేదన్నమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఇప్పుడైతే కట్టుకున్నాను. కొత్తవి కూడా బట్టలు రెడీగా ఉంటాయి, ఎప్పుడు కూడా ఏదో ఒక జత ఉంటుంది. ఇంక ఇలాగా ఉపయోగపడింది అనమాట ఇది కూడా. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే జరిగింది సింపుల్గా. అదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. నెక్స్ట్ నేను ఈ ప్రోగ్రామ్ అంతా, అంటే ఈ పాలు పొంగించడం అంతా కూడా 4 days బ్యాక్ జరిగింది. ఈ మధ్యలో కుదరక నేనైతే ఎడిటింగ్ అయితే చేసుకోలేదు. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇదైతే 4 days బ్యాక్ అయితే అయిందనమాట. ఇంకా మామూలుగా అయితే రాళ్ళు పెట్టి మంట వేసి పాలు పొంగిస్తారు. ఇంక ఇప్పుడు అంత టైము లేదు. ఇంకా అందుకనేసి ఇంకా గ్యాస్ స్టవ్నే తీసుకొచ్చి వంటగదిలో కాకుండా మెయిన్ హాల్ ఉంటుంది కదా, అక్కడైతే పాలు పొంగిస్తున్నాం. పాలు ఇంట్లో పొంగలి పాలు అన్నీ కూడా ఇంటి ఆడపడుచు పొంగిస్తారు కాబట్టి మా ఆడపడిచే ఇంకా పాలది కూడా పొంగిస్తున్నారు.
ఇక మధ్యాహ్నం కూడా ఇంకా వంట కూడా హడావిడిగా చేసుకొని కర్రీస్ అనేవి బయట తెచ్చుకున్నాం అన్నమాట. టైం లేదు అనేసి నేనేంటంటే కావాల్సినవన్నీ కూడా ముందే ఏమేమి కావాలి అని తెలుసుకొని ఒక పేపర్లో రాసుకొని 1 బై 1 తీసుకున్నామా లేదా అనేసి టిక్ చేసుకుంటూ వచ్చాను. దానివల్ల ప్రతి వస్తువు కూడా ఉంది, మర్చిపోకుండా అన్నీ తెచ్చుకోగలిగామన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ పేపర్లో అన్నీ రాసుకునేసి చెక్ చేసుకున్నాం అనుకోండి, పెట్టుకునేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ఏవి మర్చిపోకుండా ఉంటాము. ఇంకా అప్పటికప్పుడు అంటే మనకి ఉంటాయి, కాకపోతే టైం వేస్ట్ అవుతుంది కదా అనేసి ఇంకా ఫైనల్గా పొంగల్ కూడా పెట్టేసి ఇంకా ధూపము అన్నీ కూడా వేసేసుకున్నాము ఇంట్లో. ఇంకా ఉన్న ఆ కొద్ది మందికి కూడా ఇంకా నైట్ భోజనాలు బయట తెచ్చుకొని ఇదే ఇంట్లో తినేసి ఇంకా నిద్ర అయితే చేసాము ఇక్కడే. అదండి ఇవాల్టి వీడియో అయితే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.